నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ముందుగా పత్రికా రంగానికి కొత్త రూపాన్ని ఇచ్చిన రామోజీరావు గారికి కేటీవీ తెలుగు అశ్రునివాళి అర్పిస్తోంది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మన న్యూస్ చూసుకున్నట్లయితే దాదాపుగా టీడీపీకి కేంద్రంలో 3 పదవులు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా లిస్టులో మొదటి పేరుగా కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు వినిపిస్తుంది. ఆయనకి దాదాపుగా కేంద్ర మంత్రి పదవి ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. ఇక మరీ ముఖ్యంగా రేసులు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ మనం కొన్ని పేర్లు చూసుకున్నట్లయితే రేసులో ఎంపీలు భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే అమలాపురం ఎంపీగా ఉన్న హరీష్కి ఇస్తారని కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా 3 పదవులు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి, ఒకటి పౌర విమానయాన శాఖ, అట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చే అవకాశం, లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మరొక ఇద్దరు మంత్రులు కూడాను, ఒక మంత్రి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తారని కూడా టాక్ నడుస్తుంది. ముఖ్యంగా 3 పదవులు ఇస్తారని కూడా ఒక టాక్ నడుస్తుంది. ముఖ్యంగా రేసులో కింజారపు రామ్మోహన్ నాయుడు ఇక్కడ ఆయన రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే 2 కేంద్ర మంత్రులు, ఒక సహాయ మంత్రి కూడా ఇస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఒక టాక్ నడుస్తుంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఒక సమాచారం అయితే ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉన్నది. ముఖ్యంగా పౌర విమానయాన, అలాగే వైద్య ఆరోగ్య శాఖతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి టీడీపీకి ఇచ్చే ఛాన్స్ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇస్తారని చెప్పేసి వినిపిస్తూ ఉన్నారు. ఇక పేర్లు, శాఖలు దాదాపుగా ఖరారని ఢిల్లీలో ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతూ ఉన్న పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడికి పదవి దాదాపుగా ఖరారైనట్లుగా మిగిలిన 2 పదవులు కూడా ఎవరికి ఇస్తారు అని చెప్పేసి కొంతమేర రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఆసక్తి రేపుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రేసులో ఎంపీలు భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అమలాపురం ఎంపీగా గెలిచిన హరీష్కి ఇస్తారని టాక్. అట్ ద సేమ్ టైం వీళ్ళని పక్కన పెడితే, టీడీపీకి సంబంధించిన ఎంపీలను పక్కన పెడితే దాదాపుగా జనసేనకు సంబంధించిన వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు. జనసేన, అట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్లయితే గతంలో సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేసిన పరిస్థితి నెలకొంది. అట్ ద సేమ్ టైం పురంధేశ్వరి ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆవిడకి కూడా ఒక పదవి ఇస్తే కనుక సో డెఫినెట్లీ కొంతమేర బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా పుంజుకునే పరిస్థితి నెలకొంటుంది అని చెప్పేసి కొంతమేర కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో బీజేపీ తెలంగాణలో చూసినట్లయితే కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ కొంతమేర కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి, అట్ ద సేమ్ టైం కొంతమేర పార్టీని చాలా సాఫీగా నడిపించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి నెలకొంది 2023 ఎన్నికల్లో. అట్ ద సేమ్ టైం గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లున్న బీజేపీ ప్రస్తుతం దాదాపుగా 8 సీట్లు ఇక్కడ షేర్ చేసుకుందనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడున్న అధికార కాంగ్రెస్తో పాటు ఈక్వల్గా షేర్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇక 8 సీట్లు ఇక్కడ షేర్ చేసుకుంటే ఎంఐఎంకి ఒక స్థానం మిగిల్చారనమాట. ఇక అదేవిధంగా ఆంధ్రాలో కూడా ప్రస్తుతానికి బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి నెలకొంది. అలాగే ఒక 3 ఎంపీ స్థానాలు కూడా గెలిచారు కాబట్టి ముగ్గురులో కనీసం ఒకళ్ళు లేదా ఇద్దరికి ఇస్తే రాష్ట్రంలో బీజేపీని కొంతమేర ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. రానున్న కాలంలో ఏవైనా సరే ఆ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి సో డెఫినెట్లీ బీజేపీకి కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఇద్దరు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా సుజనా చౌదరి కానివ్వండి, అట్ ద సేమ్ టైం పురంధేశ్వరి కానివ్వండి, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కానివ్వండి, వీళ్ళకి ఇస్తే కనుక పార్టీని ముందుకు నడిపే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇక మరొక మిత్రపక్షమైన జనసేన ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు 2024కి సంబంధించిన ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కీలకంగా పనిచేసి అటు టీడీపీతో ఇటు బీజేపీతో కొంత సమన్వయం చేకూర్చి పొత్తుని చాలా స్ట్రాంగ్గా చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఏదైతే ఉందో, జనసేనకు 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 ఎంపీల్లో దాదాపుగా ఒక ఎంపీ స్థానానికి కేంద్రంలో కొంతమేర చోటు కల్పించే అవకాశం ఉంది, కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉందని చెప్పేసి మరొక వార్త నడుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఎంపీగా గెలిచిన బాలశౌరి ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ కాబట్టి సో డెఫినెట్లీ కొంతమేర అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి జనసేనలు ఒకవేళ ఇస్తే బాలశౌరికి ఇచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అటుపక్క లావు శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి, అలాగే రామ్మోహన్ నాయుడు కానివ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డి కానివ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, అలాగే ఇక అమలాపురం ఎంపీ హరీష్ కానివ్వండి, వీళ్ళందరూ ఒకవేళ బాలకృష్ణ అల్లుడు భరత్కైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మరొక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంతమేర రాష్ట్రంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లుందో చూసాం. ఎందుకంటే ఒక స్థానం నుంచి 8 ఎమ్మెల్యేలు గెలిచారు, అలాగే 4 నుంచి దాన్ని డబల్ చేశారు, 8 స్థానాలు వచ్చినాయి కాబట్టి సో డెఫినెట్లీ కొంతమేర అదే ప్రభావం కూడా రెండవ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా చూపిస్తే బాగుంటుంది. బీజేపీకి కొంతమేర లాంగ్ టర్మ్ మనుగడ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే అటు బీజేపీకి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం జనసేనకు వస్తుంది. ఇక మనం అనుకున్నట్లుగా ఆ తెలుగుదేశం పార్టీకి కూడా ఏదైతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, లేదంటే పౌర విమానయాన శాఖ కానివ్వండి,
లేదంటే వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి, ఇలాంటి శాఖలు ఇస్తే కొంతమేర ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. కానీ టీడీపీ భావిస్తున్న పరిస్థితి ఏంటంటే ఐటీ శాఖలకు సంబంధించి అయితే, ఎందుకంటే కొంతమేర రాష్ట్రం ఇప్పుడు వెనుకబడి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి ఐటీ ఎగుమతులు లేవు, కానీ డెవలప్మెంట్ లేదు, అట్ ద సేమ్ టైం ఉద్యోగాలు లేవు కాబట్టి సో డెఫినెట్లీ ఐటీ శాఖను కూడా కోరుకునే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే హోంశాఖలో కొంతమేర సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరొక చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనసేనకు ఒక కేంద్ర మంత్రి పదవి, అట్ ద సేమ్ టైం బీజేపీకి మరొక కేంద్ర మంత్రి పదవి, 3 స్థానాలు మాత్రం 3 మంత్రి పదవులు మాత్రం క్యాబినెట్లోకి తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఢిల్లీ మొత్తం కూడా ఈ యొక్క వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి ఇదైతే ప్రచారం పెద్దగా జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూద్దాం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం భావిస్తుంది, కేంద్ర నాయకత్వం ఏం భావిస్తుంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీకి 3 స్థానాలు, అలాగే టీడీపీకి 3 క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం, అట్ ద సేమ్ టైం బీజేపీకి 1 స్థానం, అట్ ద సేమ్ టైం మరొక మిత్రపక్షమైన జనసేనకు మరొక కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పిస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అవకాశాలు ఇస్తారని చెప్పేసి తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.